హాయ్ మావా బ్రోస్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లారిజెనిత్. నేను మీ జీవీఎస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. అసలు డేటా టైప్స్ అంటే ఏంటంటే నెంబర్స్ ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగా వీటిలో ఏమేమి టైప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఈరోజు మనం దీన్ని డైరెక్ట్ మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఫార్మాట్ రెడీ చేశాను అనమాట. దాని నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి, ఏమేంటి అనేది అన్ని డీటెయిల్డ్గా రాశాను అనమాట. యా, లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా టైప్ అనేది ఇంటీజర్ స్టోర్స్ ద whole numbers which is like a 1 2 3 4 5 6 7 8 9 until the all whole numbers we can store on the integer data type. And float data type, which means we can store the decimal values, which is like a 3.14 4.5 point values. And a complex means we can store the expressions, which is like a plus 3x 4 plus xy, which like that. And next one was a string is the combination of characters, which means in python p is a character, y is a character, t is a character, which is like that. Those all are the combinations. And next one was the list means మనం ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని అనొచ్చు అనమాట. వీటిని మనం స్క్వేర్డ్ బ్రాకెట్స్లో రాస్తాము. అక్కడ నేను ఎగ్జాంపుల్ రాశాను ఆల్రెడీ. యాపిల్, బనానా అనే 2 స్ట్రింగ్స్ని నేను ఒక లిస్ట్లో రాసుకున్నాను. నెక్స్ట్ వాజ్ టపుల్ ఏంటంటే మనం టపుల్ కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్సే, కాకపోతే ఏంటంటే ఇది ఇమ్యూటబుల్. టపుల్ని మనం మాడిఫై చేయలేము, యాక్సెస్ చేయలేము. లిస్ట్ మాత్రం మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. టపుల్ని మనం ఎలా మెన్షన్ చేస్తాం అంటే పెరాంథసిస్లో రాస్తాం అనమాట. లిస్ట్ అనేది ఏంటి, స్క్వేర్డ్ బ్రాకెట్స్లో రాస్తాం. నెక్స్ట్ సెట్ అనేది ఏంటంటే అన్ఆర్డర్డ్. అండ్ సెట్ అనేది ఏంటంటే డూప్లికేట్స్ని అలౌ చేయదు అనమాట. సెట్ మనం కర్లీ బ్రేసెస్లో రాస్తాం. అండ్ ఈ సెట్లో స్టోర్ అయ్యే ఎలిమెంట్స్ ఎప్పుడు ఒక ఫిక్స్డ్ ఆర్డర్లో ఉండవు అనమాట. అవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రోజన్ సెట్ అనేది ఏంటి, మ్యూటబుల్ కదా. అండ్ ఫ్రోజన్ సెట్ అనేది ఏంటంటే ఇమ్యూటబుల్. ఫ్రోజన్ సెట్ని కూడా మనం మాడిఫై చేయలేము అనమాట. అండ్ నెక్స్ట్ డిక్షనరీ ఏంటంటే మనం డిక్షనరీలో కర్లీ బ్రేసెస్ లోపల కీ వాల్యూ పేర్స్ ఉంటాయన్నమాట. ప్రతి వాల్యూకి మనం ఒక కీని అసైన్ చేస్తాం. ఎలాగంటే ఇప్పుడు మనం మన డేటాకి ఒక వేరియబుల్స్ని అసైన్ చేస్తాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. అలాగే ఇక్కడ ఏంటంటే మనం అలాంటి మల్టిపుల్ వాటిని ఒకే దాంట్లో స్టోర్ చేసుకోవడానికి వాడేది డిక్షనరీ అనమాట. అండ్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే బూలియన్ డేటా టైప్లో ఏమేమి ఉంటాయంటే ట్రూ, ఫాల్స్ అలాంటివి అనమాట. ఇఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటి, అతను యాక్టివ్గా ఉన్నాడని. ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే అతను యాక్టివ్గా లేడని. నెక్స్ట్ ఏంటంటే బైట్స్ అనేవి ఏంటంటే ఇమ్యూటబుల్, అంటే మనం వాటిని మాడిఫై చేయలేము. అండ్ దాన్ని మనం బైట్ అని ఎలా డిఫైన్ చేయాలంటే స్టార్టింగ్లో మనం బి అని మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ బైట్ అరే అంటే ఏంటంటే బైట్స్ని మనం మాడిఫై చేయలేం కదా, బట్ బైట్ అరేని మనం మాడిఫై చేయగలం. అండ్ నెక్స్ట్ మెమరీ వ్యూ ఏంటంటే మనం ఎలా చెప్పాలంటే బైనరీ డేటా అనమాట మెమరీ వ్యూ అంటే. అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఎంవి అనే ఒక ఆబ్జెక్ట్ లోపల మెమరీ వ్యూ ఆఫ్ ఏ బి అంటే ఏంటి, మన ఇచ్చిన బైట్ డేటానే కదా మనం మెమరీ వ్యూ చేస్తున్నాం. అంటే అది ఎక్కడ ఉంటుందో మనకి చూపిస్తుంది అనమాట, ఏ మెమరీలో స్టోర్ చేసుకుందని. నెక్స్ట్ నన్ టైప్ అంటే ఏంటంటే నో వాల్యూ. అక్కడ ఆప్షన్స్ ఆఫ్ వాల్యూ అని కూడా మనం అనొచ్చు అనమాట. వీటన్నిటికీ నేను ఒక ఎగ్జాంపుల్ కోడ్ కూడా రాశాను కింద. మనం ఆ కోడ్ని రన్ చేసి మనం అసలు దేన్ని ఏ డేటా టైప్ అని అంటారో తెలుసుకోవచ్చు అనమాట. మనం డేటా టైప్ అని తెలుసుకోవడానికి టైప్ ఆఫ్ అని కాల్ చేస్తే ఏంటంటే మనకి దాన్ని డేటా టైప్ అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది ఇంటీజర్, పై ఈజ్ ఈక్వల్ టు 3.4 అనేదేమో ఫ్లోటింగ్ వాల్యూ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3j అనేదేమో కాంప్లెక్స్, నేమ్ అనేదేమో స్ట్రింగ్, ఫ్రూట్స్ లిస్ట్, పాయింట్ అనేది టపుల్, నమ్స్ అనేది సెట్, ఎఫ్ఎస్ అనేది ఫ్రోజన్ సెట్. అండ్ బి అని ఈజ్ యాక్టివ్ అనేది బూలియన్, బి అనేదేమో బిఏ అనేదేమో బైట్ అరే. అండ్ ఎంవి అనేది మెమరీ వ్యూ.
ఆ పైథాన్ అనేది ఏ మెమొరీలో స్టోర్ చేసుకుందో మనకు చూపిస్తుంది అనమాట. ఎక్స్ నన్ అనేది ఏంటంటే నన్ డేటా టైప్ అనమాట. అంటే అక్కడ ఏంటంటే ఏ వాల్యూ లేదనమాట, నన్ మీన్స్. సో వీటన్నిటిని నేను ప్రింట్ చేసి వాటి డేటా టైప్స్ కూడా ప్రింట్ చేశాను, మీరు పక్కన చూసుకోవచ్చు. టైప్ ఆఫ్ ఎక్స్, టైప్ ఆఫ్ బి అని అన్నీ ప్రింట్ చేశాను. మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని వచ్చింది, దాని డేటా టైప్ ఇంటీజర్. పై ఈజ్ ఈక్వల్ టు 3.14, దాని డేటా టైప్ ఫ్లోట్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3j, దాని డేటా టైప్ కాంప్లెక్స్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, దాని డేటా టైప్ స్ట్రింగ్. అలాగే మీరు ప్రతి దాన్ని డీటెయిల్డ్గా చూసుకోవచ్చు అనమాట. ప్రతి డేటా సెట్, ప్రతి దాని డేటా టైప్ అక్కడ మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. దాన్ని మనం ఎందుకంటామని చెప్పి మీకు ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ నేను చూపించాను అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మెమరీ వ్యూ అని చెప్పాను కదా, ఆ మెమరీ వ్యూ ఒకసారి మీరు సరిగ్గా చూడండి. అక్కడ అది ఏ మెమరీ, అది దాని యొక్క మెమరీ అడ్రస్ అని అనుకోవచ్చు మనం. ఆ అడ్రస్ లోపల అది స్టోర్ చేసుకుంది అనమాట. అండ్ ఎక్స్ నన్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని వచ్చింది, ఎందుకంటే అక్కడ మనం ఏ వాల్యూ లేదు కాబట్టి దాని అర్థం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైనమిక్ టైపింగ్ ఇన్ పైథాన్. Dynamic typing means the variable in Python do not require declare data types. నార్మల్గా మనం ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ వాడుతున్నాం అంటే దానికి డేటా టైప్ డిఫైన్ చేయాలన్నమాట. ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని డిఫైన్ చేయాలి, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని డిఫైన్ చేయాలి, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అని డిఫైన్ చేయాలి. మనకు పైథాన్లో ఏంటంటే అలా డిఫైన్ చేసే పని లేదు. వాల్యూకి మనం డైరెక్ట్ అసైన్ చేసేయచ్చు వాల్యూస్. అది ఏంటంటే అది రన్ అయ్యేటప్పుడు అది ఆటోమేటిక్గా అదే అసైన్ చేసుకుంటుంది అనమాట. మీరు అక్కడ పైన చూడొచ్చు, ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి నేను దాన్ని ప్రింట్ చేశాను, అది ఇంటీజర్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ నేను మళ్ళీ ఏ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాను అనమాట కొటేషన్స్ లోపల. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఇది ఏమవుతుంది, ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ అవుతుంది. సో మనం ఇలాగ దేనికి దానికి మనం అలాగా ఫిక్స్డ్గా డేటా టైప్స్ని మనం మెన్షన్ చేయవలసిన లేదు. అందుకే ఇది డైనమిక్ డేటా టైప్ అనమాట. మీరు అక్కడ చెక్ చేయొచ్చు, 10 ప్రింట్ అయింది, స్ట్రింగ్ ప్రింట్ అయింది. అక్కడ 10 డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్, స్ట్రింగ్ డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసలు డైనమిక్ టైపింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకు అట్లా మళ్ళీ మళ్ళీ డిక్లేర్ చేసే పని లేదు. సో మనకు టైం సేవ్ అవుతుంది. అంటే ఏంటంటే అది ఆటోమేటిక్గా మీకు చెప్పాను కదా ముందే, రన్ అయ్యేటప్పుడు అది చెక్ చేసుకుంటుంది అని. నెక్స్ట్ ఏంటంటే మ్యూటబుల్ వర్సెస్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే మీకు ఎందాకటే చెప్పాను, మ్యూటబుల్ అంటే ఏంటంటే మనం వాటిని మాడిఫై చేయొచ్చు. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మనం వాటిని మాడిఫై చేయలేం. సో ఇక్కడ మనం సరిగ్గా చెక్ చేసుకోండి ఒకసారి. మ్యూటబుల్ లోపల లిస్ట్ అనేది వస్తుంది అనమాట. లిస్ట్ని మనం ఎప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు, బట్ స్ట్రింగ్ని మనం మాడిఫై చేయలేం. అండ్ టపుల్స్ని మాడిఫై చేయలేము. మీకు వీటి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అనమాట. ఒకసారి వీటిని రన్ చేసి చెప్తాను ఎలా అవుతుందో లేదని. ఇక్కడ మనం ఒక కోడ్ రాద్దాం అనమాట. ఏంటంటే ఎల్ అనే ఒక లిస్ట్, దాంట్లో నేను కొన్ని ఎలిమెంట్స్ రాశాను, 1 2 3 4, ఒక 4 ఎలిమెంట్స్ రాశాను అనమాట. L(2) అనే వాల్యూని నేను ఇప్పుడు చేంజ్ చేయబోతున్నాను. L(2) అంటే ఏంటంటే 0th వాల్యూ 1, ఫస్ట్ వాల్యూ 2 అండ్ సెకండ్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు దాని ప్రకారం 3 అవుతుంది. నేను ఆ 3 వాల్యూని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని మనం చేంజ్ చేసిన తర్వాత మన అవుట్పుట్, మీరు ఒకసారి అవుట్పుట్ చూసుకోండి ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది. మనకు అక్కడ మాడిఫై అయింది, సెకండ్ ప్లేస్లో మనకు వాల్యూ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇదేంటి మ్యూటబుల్. ఇమ్యూటబుల్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూద్దరు అనమాట. నేను ఒక స్ట్రింగ్ని తీసుకుందాం, లేదు ఒక టపుల్తోనే ట్రై చేద్దాం అనమాట. నేను ఆ టపుల్లోని వాల్యూని ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. టపుల్లో సెకండ్ ఎలిమెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకేమొస్తుందో మీరే చూడండి.
నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఏ ఐటమ్ అసైన్మెంట్. సో ఇట్ మీన్స్ ఏంటంటే అది ఇమ్యూటబుల్ అనమాట. సో దాన్ని మనం మాడిఫై చెయ్యలేం. మీకు వేరే ఎగ్జాంపుల్ కూడా ట్రై చేద్దాం అనమాట. ఒక స్ట్రింగ్ రాస్తాను, జీవీఎస్ హాయ్. దీంట్లో నేను ఒక వేరియబుల్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ వేరియబుల్ని. ఆ సెకండ్ వేరియబుల్ లోపల ఎం అనేది రావాలి, అంటే ఎస్ ప్లేస్లో. మీకు అక్కడ చేంజ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సేమ్ అదే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే స్ట్రింగ్ అనేది కూడా ఇమ్యూటబుల్ కాబట్టి. సో ఇదే డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. మనం దాన్ని మాడిఫై చేయలేము, మాడిఫై చేయగలం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద నెంబర్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో మీకు ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డేటా టైప్స్. వాటిలో ఏంటంటే న్యూమరికల్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్. ఇంటీజర్ లోపల ఏంటి 5, 4, 3 అలా నెంబర్స్ రాయొచ్చు. ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే పాయింట్ వాల్యూస్, కాంప్లెక్స్ అంటే ఎక్స్ప్రెషన్స్, అండ్ బూలియన్ వాల్యూస్ అంటే ఏంటంటే ట్రూ, ఫాల్స్ ఇవన్నీ ఏంటంటే నెంబర్స్కి సంబంధించినవి అనమాట, డేటా టైప్స్. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ని ఇండెక్సింగ్, స్లైసింగ్, కన్కాటినేషన్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం అనమాట. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ని మాత్రమే మనం గెట్ చేయడాన్ని ఇండెక్సింగ్ అంటారు అనమాట. లెట్ యాజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు L(2) అనేది కావాలి నాకు, అంటే ఆ సెకండ్ క్యారెక్టర్ ఏంటో కావాలి నాకు. ఆ స్ట్రింగ్లో వచ్చిందా మీకు? అక్కడ ఎస్ అనేది వచ్చింది, సెకండ్ క్యారెక్టర్ ఎస్ఏ కదా. ఇప్పుడు దీన్ని ఏంటంటారంటే ఇండెక్సింగ్ అంటారనమాట, ఒక క్యారెక్టర్ని గెట్ చేయడాన్ని. ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని గెట్ చేయడాన్ని ఏమంటారంటే స్లైసింగ్ అంటారనమాట. ఇక్కడ మనం వాడేది ఏంటంటే కాలన్ అని వాడతాం. మీకు ఇండెక్సింగ్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. 4th ఎలిమెంట్ని నేను గెట్ చేసా, 4th ఎలిమెంట్ అయ్యే కదా, అంతే. మీకు స్లైసింగ్ గురించి నేను చెప్పా కదా, కాలన్ అనేది వాడతారని. మీరు అక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి సరిగ్గా చూసుకోవచ్చు. మై స్ట్రింగ్ ఆఫ్ 1:4. 1 అంటే స్టార్టింగ్ ఎలిమెంట్, 4 అంటే ఫైనల్ ఎలిమెంట్. అప్ టు ఆ సీక్వెన్స్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మనకి ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను ఏంటంటే 0:3, 0th ఎలిమెంట్ నుంచి 3rd ఎలిమెంట్ వరకు నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని. మీకు అక్కడ చెక్ చేసుకోవచ్చు, జీవీఎస్ఏ కదా 0:3 అంటే. సో దీన్నే ఏమంటారంటే స్లైసింగ్ అంటారు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కన్కాటినేషన్కి మనం వాడేది ఏంటంటే ప్లస్. ఒక 2 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకొని వాటిని మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే ఒక ఆపరేటర్ని వాడాలన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నార్మల్గా L=GVS అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను నేను. M=hi అనే స్ట్రింగ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే ఆ రెండింటిని కన్కాట్ చేయాలనుకుంటున్నాను, ఒక న్యూ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను ఆ కన్కాటినేషన్ని. న్యూ L+M. ఆ రెండు స్ట్రింగ్స్ ఇప్పుడు యాడ్ అవుతాయి. మీరు ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. నేను న్యూని ప్రింట్ చేస్తున్నాను, జీవీఎస్ హాయ్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఆ జీవీఎస్ హాయ్లో మధ్యలో స్పేస్ కావాలన్నమాట, ఎందుకంటే ఈ 2 స్ట్రింగ్స్ కదా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే 3 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేయబోతున్నాను. ఇప్పుడు స్పేస్ అనే ఒక స్ట్రింగ్ను కూడా నేను అక్కడ యాడ్ చేశాను. సో అది కూడా ఒక స్ట్రింగే కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, 3 స్ట్రింగ్స్ని కన్కాటినేషన్ చేసాం మధ్యలో స్పేస్ రావడం కోసం. ఇప్పుడు మీరు అవుట్పుట్ని చెక్ చేయొచ్చు, జీవీఎస్ స్పేస్ హాయ్. ఇది డీటెయిల్డ్గా ఉంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాటింగ్. నార్మల్గా ఎలా చెప్పాలంటే మనం ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు నార్మల్గా ఒక కంప్లీట్ స్ట్రింగ్ రాస్తాం కదా. అక్కడ ఒక వేరియబుల్, మనం డేటాను కొన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఆ వేరియబుల్స్ యొక్క డేటా మనకి ఇక్కడ రావాలి ప్రింట్ స్టేట్మెంట్లో. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. ఈ కోడ్ని మాడిఫై చేద్దాం మనం.
quotations of hi this is అని చెప్పి నేను కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాను అనమాట. అండ్ కర్లీ బ్రేసెస్ లోపల ఏంటంటే ఎల్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ అవ్వాలి నాకు. సారీ, నేను అక్కడ మర్చిపోయాను అనమాట. స్టార్టింగ్ మనం కొటేషన్స్ ముందు ఎఫ్ అనేది వాడాలన్నమాట. ఎఫ్ అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి అవుట్పుట్. హాయ్ దిస్ ఈజ్ జీబీఎస్, మన అవుట్పుట్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో టైప్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వాడబోతున్నాం. ఏంటంటే మనం కర్లీ బ్రేసెస్ ఎంటీగా వదిలేస్తాం అనమాట. లాస్ట్లో డాట్ ఫార్మాట్ ఆఫ్ లోపల మనకి ఏ వేరియబుల్ యొక్క వాల్యూ కావాలో ఆ వేరియబుల్స్ని ఇస్తాం అనమాట. నాకు ఎల్ అనే దాని వాల్యూ కావాలి కాబట్టి ఆ కర్లీ బ్రేసెస్లో నేను ఎల్ అని పెట్టాను. అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. హాయ్ దిస్ ఈజ్ జీవీఎస్. వీటిని మనం ఏమంటామంటే స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటామన్నమాట పైథాన్లో. నెక్స్ట్ ఏంటంటే టైప్ కన్వర్షన్స్. టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటంటే నార్మల్గా కామన్ కన్వర్షన్స్ ఎలాగంటే ఫ్లోట్ నెంబర్ నుంచి ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడం, ఇంటీజర్ నుంచి ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కామన్ కన్వర్షన్స్. మనకి ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇంట్ ఆఫ్ నెంబర్, నార్మల్గా ఒక ఫ్లోట్, మీకు ఒక కోడ్ రాసి నేను దీన్ని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏంటంటే m = 10. m అనేదాన్ని ఒక ఫ్లోట్ నెంబర్ కింద నేను డిఫైన్ చేశాను. ఇప్పుడు దాన్ని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తే మీకు ఎలాగో తెలుసు కదా, అది డెసిమల్ వాల్యూ నుంచి నార్మల్ న్యూమరికల్ వాల్యూకి కన్వర్ట్ అవుతుంది. మీరు అక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, 10 అని వచ్చింది. ఇది నార్మల్ కామన్ టైప్ కన్వర్షన్స్. మనకి ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంటే వేరే డేటా టైప్స్ని మనం ఎలాగంటే మీకు ఇప్పుడు ఒక స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అక్కడ అవుట్పుట్లో. ఎందుకంటే ఒక స్ట్రింగ్ వాల్యూ ఇంటీజర్ కింద అసలు ఎలా కన్వర్ట్ అవుతుంది? క్యారెక్టర్స్ అన్న ఇంటీజర్ కింద కన్వర్ట్ అవుతాయి. వాటిని ఏమంటామంటే మనం యాస్కీ వాల్యూస్ అంటాం. బట్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఎప్పటికీ ఇంటీజర్ కింద కన్వర్ట్ అవ్వవు. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెమరీ రెఫరెన్సింగ్ ఇన్ పైథాన్. మీకు వీటిలో ఒక్కొక్కటి రన్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఎగ్జాంపుల్తో పాటు. నేను m యొక్క ఐడిని ప్రింట్ చేశాను. ఆ ఐడి వాల్యూయే దాని యొక్క మెమరీ అలొకేషన్ ఐడి అనమాట. అంటే దాని యొక్క అడ్రస్ అనమాట. సిస్టమ్ అనేది ఆ m అనే వేరియబుల్ని ఏ అడ్రస్లో స్టోర్ చేసుకుంది అనే దాన్ని మనం ఐడి అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే గార్బేజ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఎలాగంటే ప్రతి దానికి డిఫాల్ట్గా ఒక వాల్యూ ఉంటుంది మనం అసైన్ చేయకపోతే. ఇప్పుడు మీకు అలాగే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఎస్ అనేదాన్ని ఒక ఇంటీజర్ వేరియబుల్ కింద నేను సేవ్ చేసుకున్నా. సో నేను దానికి ఎలాంటి వాల్యూ అసైన్ చేయాలి, బట్ దానికి కూడా ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు, 0 అని వచ్చింది అవుట్పుట్. 0 అనేది ఏంటంటే దాని గార్బేజ్ వాల్యూ అంటే ఏంటంటే ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అనమాట. వాటికి నార్మల్గా కొన్ని వాల్యూస్ డిఫాల్ట్గా ఉంటాయి అనమాట. మీరు ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ చెక్ చేసుకోండి. ఫ్లోట్ని కూడా నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. కంట్రోల్ F. 0.01 ఫ్లోట్ యొక్క గార్బేజ్ వాల్యూ ఏంటి? 0.01. అండ్ టైప్ ఆఫ్ అనేది మీకు ఆల్రెడీ నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్ ఆఫ్ అనేది వాడితే ఏంటంటే వాటి డేటా టైప్స్ చూపిస్తాయి మనకి. ఆల్రెడీ చాలా చూసాం మనం. గార్బేజ్ కలెక్షన్స్ అండ్ రెఫరెన్స్ కౌంటింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ అసలు గార్బేజ్ వాల్యూస్ అంటే ఏంటో మీకు డీటెయిల్గా చెప్పాను. వాటికి నార్మల్గా కొన్ని గార్బేజ్ వాల్యూస్ అనేది ఉంటుంది. ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్కటి ఉంటుంది. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రెఫరెన్స్ కౌంటింగ్ అంటే ఏంటంటే ఈచ్ ఆబ్జెక్ట్ మెయింటైన్స్ ఏ కౌంట్ ఆఫ్ రెఫరెన్సెస్ అండ్ వెన్ దిస్ కౌంట్ డ్రాప్స్ టు 0 ద మెమరీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కలెక్షన్స్. మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అసైనింగ్ A = 1 2 3 ఫాలోడ్ బై నెక్స్ట్ B అనే దాంట్లో నేను ఏ అనే లిస్ట్ని సేవ్ చేసుకున్నాను. నేను కౌంట్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఇప్పుడు నేను ఏ అనేదాన్ని డిలీట్ చేశా.
పొటెన్షియల్లీ ట్రిగరింగ్ ద గార్బేజ్ కలెక్షన్స్. ఇప్పుడు ఏంటంటే మనకు గార్బేజ్ కలెక్షన్స్ అనేవి అవుట్పుట్ కింద డిస్ప్లే అవుతాయి అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే ఆపరేటర్స్ ఇన్ పైథాన్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్ అండ్ ఇంకా చాలా ఆపరేటర్స్ ఉంటాయి. మన వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీకు కనుక మన ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.